కన్న కూతురిని తమ ఇంట్లోనే వేరే అబ్బాయితో చూడరాని పరిస్థితుల్లో చూస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. తమ కూతురుతో తమ ఇంట్లోనే అసభ్యకర రీతిలో ఉన్న ఒక యువకుణ్ణి ఇద్దరు దంపతులు అత్యంత దారుణంగా పందులు కోసే కత్తితో నరికి ఎవరికీ తెలియకుండా బావిలో పడేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు. కానీ సెల్ టవర్ లొకేషన్ ఆ భార్యాభర్తలను పట్టించేసింది. సినిమాను మించిన ట్విస్ట్లతో సాగిన ఈ కథను పోలీసులు మొత్తానికి ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురం ఎర్రగొండపాలెం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే ఆంజనేయులు 13వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదు. అదే రోజు అతడు పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాడు. పెళ్లి ఇష్టం లేకనే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ఆంజనేయులు బావ అనుకున్నాడు. కానీ 2 రోజులైనా అతడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులంతా కలిసి ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఇది సాధారణ మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆంజనేయులు చివరిసారిగా ఎక్కడ కనిపించాడు, ఎవరితో మాట్లాడాడు అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వెంకట్ నారాయణ, రవణ అనే దంపతులపైన పోలీసులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆంజనేయులు కాల్ డేటా రికార్డ్స్ వాళ్ళ అమ్మాయితో మాట్లాడినట్టు, టవర్ లొకేషన్ ఏమో వారి ఇంటి వద్ద చూపించడం, ఇలా చాలా రకాల ఆధారాలున్నాయి. చివరకు వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు బొడిరెడ్డిపల్లి గ్రామం వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వారిని తమదైన శైలిలో విచారించారు. దీంతో కంగు తినే విషయాలు బయటపడ్డాయి. పెళ్లి చూపులకు వెళ్ళొచ్చిన రోజు రాత్రి వెంకట్ నారాయణ, రవణ దంపతులు ఇంట్లో లేని సమయంలో వాళ్ళ కూతురు ఆంజనేయులకు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. దీంతో 13వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఆంజనేయులు వారి ఇంటికి వెళ్ళాడు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు రావడానికి ఇంకా సమయం ఉండటంతో ఆంజనేయులు ఆ అమ్మాయితో కాసేపు ఏకాంతంగా గడిపాడు. ఈ క్రమంలోనే సడన్ గా వెంకట్ నారాయణ, రమణ దంపతులు వచ్చేశారు. ఆ సందర్భంలో చూడకూడని ఘోరం చూసేశారు. అసభ్యకర రీతిలో తమ కూతురుతో ఆంజనేయుల్ని చూడటంతో వాళ్ళ రక్తం మరిగిపోయింది. అదే ఆవేశంలో చేతికి దొరికిన దాంతో ఆంజనేయులు పైన భార్యాభర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో ఆంజనేయులు చనిపోయాడు. నా పేరు రవణమ్మ. నా బిడ్డ కొడుకే, వాడు పరాయుడేం కాదు. పెళ్లికి వచ్చినాము, అందరం అన్నం తిన్నాము, పండుకుంటారు ఎంతో పండుకోలే. తీసపోయారు, కాజేసారు, ముక్కలు ముక్కలు నరికి బాయిలో వేసింది. మా పీనుగా మాకు తేలవాళ్ళ, మాకు న్యాయం జరుపుతేనే. న్యాయం జరపకపోతే పోలీస్ స్టేషన్ ముందు మేము సత్తాము. ఒక్కరి మన ముందు రాయి సత్తము. మాకు న్యాయం జరగాల, జరుగుతూనే మేము ఒప్పుకుంటాము, లేకపోతే మేము ఒప్పుకోము. మాది మొండి కాలనీ ఇది. మా మొండి కాలనీలో ఈ పని మేము పుట్టి నాకు 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంత పని ఇంతవరకు జరగలే. నా కొడుకు చేసిండు, వాడిని పట్టుకు ఏదో ఒకటి చేసేదాకా పట్టుకు మేము ఒప్పుకోము. మాకు జరగాల్సిందే, మాకు న్యాయం జరగాల. మాకు న్యాయం, మాకు ఎస్ఐ గారు ఏం చెప్తాడో, మాకు ఎస్ఐ గారు పోయి పెడతాం. మేము ఎస్ఐ మాకేం చెప్తాడో చెప్పాలి. వాళ్ళ భావం చేతబడి చేపించిండు, ఇంకా 2-3 చేసిండు. వాడు చేతబడులు చేస్తాడు, మా పిల్లల్ని చేసిపోయి అమ్మకు నువ్వుతాడు, అన్ని చేస్తున్నాడు. వాడిని పట్టుకోలేకపోయారు, ఇలా పట్టుకున్నారు. వాడిని ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలి సార్. ఇదిగైనా జరగకపోతే ఎక్కడికి బొమ్మనే వెళ్ళిపోతాం, అడక్కదింకా వెళ్ళిపోయి న్యాయం జరిపించుకుంటాం. మేము పట్టుకు వదిలిపెట్టాము. 13వ తారీఖు మేము పెళ్లికి పోయినది ఈపూరు పెళ్లికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట ఇక్కడికి భోజనానికి వచ్చే వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ భోజనం తిని మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి 10 గంటలకి ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఏంది రాలేదు అని చెప్పేసి ఉదయం దాకా చూసాం. ఉదయం కనపడిన తర్వాత మళ్ళీ ఆ రోజు మొత్తం కూడా ఆగేసాం. ఎక్కడికైనా వెళ్ళాడమో వస్తాలే అని చెప్పేసి మేము ఆగినాం. మళ్ళీ మరుసటి రోజు పోయి మేము స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం. మరి ఎవరు చేసింది ఏం చేసింది అయితే మాకు తెలియదు. తర్వాత నిన్న 7వ రోజు అక్కడ ఇంద్రమ్మ కాలనీలో వాళ్ళు తీసుకెళ్లి నరికి బోర్బావిలో వేసారని చెప్పేసి మాకు తెలిసింది. ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని ఒక రోజు పాటు ఇంట్లోనే పెట్టుకున్నారు. మరుసటి రోజు రాత్రి అంటే 14వ తేదీ రాత్రి అతడి శవాన్ని సమీపంలోని ఒక బోరుబావి దగ్గరకు ముగ్గురు కలిసి తీసుకెళ్లారు. అక్కడే పందులు కోసే కత్తితో ఆంజనేయులు మృతదేహాన్ని ముక్కలుగా నరికేశారు. ఆ ముక్కలను బోరుబావిలో పడేసి
ఏం తెలియనట్టుగా వెళ్లిపోయారు. కానీ ఆంజనేయులు కాల్ డేటా, లొకేషన్ ఈ కేసులో కీలకంగా మారాయి. అవే నిందితులను పట్టించాయి. విచారణలో వెంకటనారాయణ, రవణ తప్పును ఒప్పుకున్నారు. కూతురుతో అతన్ని అలా చూసి తట్టుకోలేకే ఈ హత్య చేసినట్లు కూడా చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎర్రగొండపాలెంలో 21 సంవత్సరాల యువకుడు, అతని పేరు ఆంజనేయులు. అతనికి అమ్మా నాన్న కూడా లేరు. 13వ తారీఖు రాత్రి 10 గంటలకి వాళ్ళ బావగారితో ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి రావడం జరిగింది. 13వ తారీఖు రాత్రి ఈ నెల 10 గంటల తర్వాత అతను కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. దానికి ముందు అతను ఒక పెళ్లి చూపులకి నందికుట్కూరు దగ్గరికి పోవడం జరిగింది. ఈ బావగారు దీంట్లో ఫిర్యాదు అయినటువంటి వాళ్ళ వెంకట్రావు, వాళ్ళ బావ పేరు. అతను ఏమనుకున్నా అంటే ఈ పెళ్లి చూపులు చూశారు కదా, ఈ పెళ్లి ఏదో ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనే ఒక అనుమానంతో ఒక 2 రోజులు చూసి 16వ తారీఖున ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా పెళ్లి చూపులు ఒక అమ్మాయిని చూసాము, ఆ పెళ్లి నచ్చక అతను ఏమైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్రైమ్ నెంబర్ 38/26 మ్యాన్ మిస్సింగ్ కింద మేము కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో అతని యొక్క ట్రాకింగ్ మేము గమనించడం జరిగింది. ఆ 13వ తారీఖు నుంచి అతను ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడని. సో ఈ దర్యాప్తులో భాగంగా 13వ తారీఖే అతను ఒక ప్లేస్ నుంచి, ఆ తర్వాత అతను మూమెంట్ అనేది డిజపేర్ అయిందనేసి మా దర్యాప్తులో చేరగా, సో ఏ ప్లేస్ నుంచి అయితే అతను మూమెంట్స్ 13వ తారీఖు ఆగిపోయాయో, సో వాళ్ళ మీద అనుమానించడం జరిగింది. ఆ అనుమానం ప్రకారం ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి అజయ్ కుమారు ఈ రోజు ఆవుల వెంకటనారాయణ, ఆవుల రమణ భార్యాభర్తలు వాళ్ళు. సో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించినప్పుడు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. సో వాళ్ళు ఏం చెప్పడం, వాళ్ళ కన్ఫెషన్ లో ఏం చెప్పారంటే, సో ఒక జూనైల్ పాప అంటే గర్ల్ ఉంది వాళ్ళకి. సో ఈ వ్యక్తి సుమారు 10 ఆ ప్రాంతాల్లో, సో ఈ అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేరని ఆ అమ్మాయి పిలుపు మేరకు ఆ ఇంటికి పోవడం జరిగింది. సో అనూహ్యంగా అమ్మా నాన్న రారు, కొంచెం లేట్ అవుద్ది అనుకున్న క్రమంలో వాళ్ళు ఏదో కొంచెం ముందుగా రావడం జరిగింది. సో ఆ ఎదురుగుండా ఆ తలుపు తీయగానే వాళ్ళకు కూతురు, చిన్న బాలిక ఈ వ్యక్తితో, ఎవరైతే ఇప్పుడు ఆంజనేయులు అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయితో చూసినప్పుడు, సో వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళ అబ్బాయిని ఆపి సో దాడి చేసి ఏదో ఈ అట్ల ఇనప రేకు దాంతోనూ వాళ్ళ దగ్గర ఉండే కొన్ని ఆయుధాలతోటి అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అతను ప్రాణాలు అక్కడే కోల్పోయాడు. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 13వ తారీఖు నుంచి ఆ శవాన్ని 14వ తారీఖు దాకా అక్కడే పెట్టుకొని 14వ తారీఖు రాత్రి వాళ్ళకి సమీపంలో ఉండే ఒక బోరు బావిలో దగ్గరికి వీళ్ళ ముగ్గురు కూడా, ఇది ఆ జూనైలు వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్లి ఆ బోరు బావి దగ్గర ఒక దుప్పటేసి ఒక ఆయన పందులు కోస్తాడు దీంట్లో ముద్దాయి. ఆ పందులు నరికే కత్తితోటే దీన్ని ముక్కల కింద నరికి, సో ఆ ముక్కలన్నింటినీ కూడా ఆ బోరు బావి లోపల వేయడం జరిగింది. సో మొత్తం అదంతా కూడా ఆ కింద ఉండే ఇది కూడా ఎట్లాంటివి లేకుండా ఇంట్లో గానీ అక్కడ గానీ ఉన్న సాక్ష్యాలన్నీ కూడా రూపుమాపడానికి మొత్తం అంతా క్లీన్ చేసేసి సాక్ష్యాలన్నీ కూడా చెరిపేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత మేము మళ్ళా బోరుబావి దగ్గరికి మా దర్యాప్తులో భాగంగా మా సిఐ గారు వెళ్ళటం జరిగింది. నేను కూడా విజిట్ చేశాను. సో అక్కడ ఒక కెమెరా వేసి చూస్తే కొంత మానవ శరీర భాగాలు అక్కడ ఉన్నట్టుగా మాకు అర్థమైంది. కొంచెం వాసన కూడా వస్తుంది. కరెక్ట్ గా ఈ రోజుకి సుమారు 13వ తారీఖు అంటే ఈ రోజుకి దాదాపు వారం అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు హత్య చేశారని ఒప్పుకోవటం, శవం ఎక్కడేసారో కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ కేసును చాలా తీవ్రమైన కేసుగా పరిగణించి దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో దీంట్లో సైంటిఫిక్ గా కూడా అమరావతి నుంచి కానీ సైంటిఫిక్ టీమ్స్ కానీ మా క్లూస్ టీమ్స్ కానీ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ డెడ్ బాడీ లోతుల్లో ఉంది కాబట్టి దాన్ని బయటకు తీసుకొచ్చి దానికి మళ్ళా దర్యాప్తులో ముందుకు పోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి, సో ఈ నిందితులకి తగిన శిక్ష వేసేదాకా ఈ కేసు పురోగతి తీసుకొస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కూతురుని మాయమాటలతో లొంగదీసుకున్న ఆంజనేయుల్ని చంపినందుకు తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. మరి ఈ తల్లిదండ్రులు చేసిన నేరాన్ని సమర్థించాలా లేదా హత్య చేసినందుకు దారుణంగా శిక్షించాలా? మీరేమంటారు?